వీధి భాగవతంలో అంతర్భాగంగా వచ్చినటువంటి ఈ తెలంగాణ యక్షగానం, ఈ యక్షగానాన్ని తంజావూరు యక్షగానం, రాయలసీమ యక్షగానం, రాచపాళ్యం యక్షగానం అని ఇన్ని విధాలుగా మనం చెప్పుకునేటటువంటి వీటిల్లో ఎవరెవరికి ఇందులో పాత్ర ఉంది, నటులకు పాత్ర ఉంది. ఈ నటులు ఎవరు? వీళ్ళందరూ కూడా ఔత్సాహిక నటులు, వృత్తి నటులు కాదండి. తర్వాత వృత్తి నటులు వచ్చారు. కానీ ఒక వ్యవసాయం చేసుకునే ఆయన, ఒక వ్యాపారం చేసేటైనా, ఓ కూలీకి వెళ్ళినటువంటి ఆయన సాయంకాలం పూట వచ్చేసి వీళ్ళందరూ కలిసి రిహార్సల్ చేసేవాళ్ళు. వీళ్ళకు భజన పంతులు ఉండేవారు. ఈ యక్షగాన సంప్రదాయంలో వచ్చినటువంటి నాటకం తెలంగాణ యొక్క మొట్టమొదటి స్వచ్ఛమైన నాటకం అండి ఇది. అంటే తెలుగు వారి యొక్క స్వచ్ఛమైన నాటకం. అంటే సంస్కృతంలో వచ్చినటువంటి ఏ విక్రమోర్వశీయం శాకుంతలం మొదలైనటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే భిన్నంగా తెలుగు ప్రజానీకంలో నుంచి, దేశీ నుంచి పుట్టుకొచ్చినటువంటి దర్వులతో, ఆటలతో, పాటలతో, మాటలతో, దూకుడుతో, చిందుతో కూడుకున్నటువంటి యక్షగానం. మొన్నమనటి వరకు ఇవాల్టి వరకు కూడా ఏ విధంగా యక్షగానాలు తెలంగాణలో వికసించాయి అని అంటే, పరిపాలకులు ఒకవేళ దుర్మార్గులైతే, ప్రజా జీవితాన్ని అణగదొక్కేటటువంటి వాళ్ళైతే, ప్రజా కంటకులుగా ఉన్నట్టయితే, ఆ సందర్భంగా ఏ రకమైనటువంటి యక్షగానాలు జనజీవితంలోకి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచించి ఆ యక్షగాన రచన చేసి జనజీవితంలోకి తీసుకొని పోయారు.